హాయ్ అండి. కార్తీక మాసం అయిపోయింది కదా, మా వారు కూర తీసుకురమ్మంటే ఒక కూర కాకుండా 2 కూరలు తీసుకొచ్చాడు. ఇంకొక కూర ఏంటంటే మటన్ ఒకటి, తలకాయ మాసం ఒకటి. ఇప్పుడు 2 వండేద్దామని అనుకుంటున్నాను, కానీ మా అబ్బాయి ఏమో భోజనానికి పంపించలేదు స్కూల్లో అన్నాడు. సర్లే ముందుగా మా అబ్బాయి తలకాయ మాసం తిండవు, అందుకని ఏడమాసం వండేసి పంపించేద్దామని ముందు ఏడమాసం వండేసేస్తున్నాను. ఏడమాసం మీరైతే ఎలా వండుతారో కామెంట్ చేయండి. నాదైతే కొంచెం మాకైతే వాళ్ళు మాకు భోజనంలో మటన్ కర్రీ పెట్టినప్పుడు ఇలాగే వండుతారు. నేను కూడా అలాగే వండుతున్నాను. మీరైతే ఎలా వండుతారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోకి పెద్ద సపోర్ట్ అవుతుంది. అలాగే మీకు ఇంకో మాట చెప్దాం అనుకుంటున్నాను. ఎవరన్నా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను వెల్నెస్ కోచ్గా చేస్తున్నాను. నేను 18 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. ఇదివరకు అతికి బరువు ఉంటాం మంచి అసలు నడవాలంటే ఆయాసం, కాళ్ళ నొప్పులు, అసలు బయటికి 2 అడుగులు వేయాలన్నా కూడా విపరీతమైన ఆయాసం వచ్చేసేది. అలాంటిది ఇప్పుడు ఆయాసం నార్మల్ అయింది. కాళ్ళ నొప్పులు నేను ఇది వరకు రాత్రి 12 దాకా నిద్రపట్టేది కాదు. కొరువు దెయ్యంలాగా అట్టగే కూర్చుని ఉండేదని కూర్చుని తీసుకొచ్చేసి ఫ్యాట్ బాగా పెరిగిపోయింది నిద్రపట్టక. అలాగే మజిల్ కూడా తగ్గిపోయింది. మజిల్ తగ్గిపోయి కీళ్ళవాతం లాగా వచ్చేసి హాస్పిటల్లో 2 గ్లూకోజ్ బాటిల్ ఎక్కించుకుంటే కానీ క్లియర్ అవ్వలేదు. ఎందుకు వచ్చింది అంతగా? ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెయిట్ తగ్గాలి అనేవాడు. అందుకని సర్లే ఏదో ఇద్దులే అని మా వారు తీసుకెళ్ళిన తర్వాత ఒక నెలకి 4 కేజీలు చొప్పున 18 కేజీలు తగ్గాను. మీరు కూడా అలాగే బాధపడుతుంటే ఎవరైనా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇందులో అయితే సులువుగా అన్నీ తింటానే వెయిట్ లాస్ అవ్వచ్చు. ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, డైటింగ్ చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. మీరు కూడా నా అలాగా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ఎలా ఉంటారో కామెంట్ చేయండి. అలాగే ఇంకొక మాట, ఇదివరకు మా చిన్న అబ్బాయి పుట్టినప్పుడు మరి ఆపరేషన్ చేసేటప్పుడు మరి వాళ్ళు ఎట్లా చేసారో ఏంటో తెలియదు, కానీ ఆపరేషన్ చేసిన తర్వాత ఒక నెలక 2 నెలలకో అసలు ఎలర్జీ వచ్చేసింది. దద్దుర్లు వచ్చేసినాయి. కళ్ళంతా ఎర్రగా అయిపోయి తల నిండా మొత్తం అంతా దద్దుర్లు వచ్చేసినాయి. అట్లా 2 సార్లు వచ్చి దాని అంతా అది తగ్గిపోయింది. ఈ బిడ్డలో ఏం వేసుకోలేదు. అలా అని చెప్పి ఒకసారి పనసకాయ తిన్నాను. పనస తింటే మళ్ళీ రిపీట్ అయిపోయింది. అసలు ఆ దురద సిగ్గేరేది అంటారు చూసారా, అలా అసలు ఏం చేయాలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఇంజెక్షన్ చేశాడు. ఆ రోజు నుంచి మళ్ళీ రాలేదు. తర్వాత ఒక ఫంక్షన్లో పనసపొట్టు బిర్యానీ తిన్నా, అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పటికి న్యూట్రిషన్ మొదలుపెట్టి 2 నెలలు 3 నెలలు అయింది. కానీ అంత సేటు రాలేదు, కొద్దిగా వచ్చింది. తర్వాత అప్పటి నుంచి మళ్ళీ ఈ మధ్యకాలంలో 2 సార్లు పనసపొట్టు బిర్యానీ తిన్నాను. అసలు దురద అనేది రాలేదు. ఎందుకంటే నేను ఈ న్యూట్రిషన్ వాడడం మూలంచి అది కూడా నార్మల్ చేసుకున్నాను. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వెయిట్ లాస్తో పాటు ఈ సమస్యలు కూడా నార్మల్ అవుతాయి. మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను వెల్నెస్ కోచ్గా చేస్తున్నాను. మా పైన కోచ్లు ఉన్నారు. నాతో పాటు వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. మీరు కూడా ఎవరన్నా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటే కామెంట్ చేయండి. ముందు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫోన్ నెంబర్ పెట్టండి, నేను జూమ్ లింక్ పంపిస్తాను. 3 రోజులు చూసిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకుని చెప్పండి ప్లీజ్ అండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.